నమస్తే. సో, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నతో ఉన్నాం. బీసీల మీద అనేక పోరాటాలు చేసి కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. సో, ఈరోజు మళ్ళా కూడా బడ్జెట్‌లో కూడా మోసం చేసారు. రాజకీయంగా ఎట్లా మోసం చేస్తున్నారు బీసీలని. ఈరోజు బడ్జెట్ కావచ్చు మొత్తం కూడా కులగణన కూడా చేస్తలేరని చెప్పేసి ఒక పేపర్ కూడా చింపడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అన్న ఏందన్న నిజంగానే కేంద్రం ఇంకా ఎంత కాలం ఈ అణచివేత చేస్తుంది మనకు? బీసీలను కేంద్ర ప్రభుత్వం నమ్మించి పచ్చి మోసం చేసింది. ఆ మోసాన్ని దగాను జీర్ణించుకోలేకనే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికిమాలిన నోటిఫికేషన్ చించి కేంద్ర ప్రభుత్వం ముఖం మీద కొట్టేసింది. ఇవాళ ఏప్రిల్ 30వ తేదీ 2025 రోజున ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ మీటింగ్ జరిగి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ జాతి జనగణనలో కులగణన చేపడతాము. ఈ కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మేము సంతోషపడ్డాం, సంబరపడ్డాం, మోదీ గారికి ధన్యవాదాలు తెలిపినాం. కానీ జనవరి 22, 2020 నాడు ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇందులో 33 ప్రశ్నలు వేసారు. 33 ప్రశ్నలలో 12వ ప్రశ్న, మీరు ఎస్సీనా, ఎస్టీనా, అదర్సా? మరి ఓబీసీ అనేది ఎక్కడ పోయింది? 70 కోట్ల మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళ్ళకు కనపడతలేరా? 70 కోట్ల మంది బీసీలను విస్మరించి ఓబీసీ అనే పదం ఎందుకు పెట్టరు? ఇవాళ ఇండ్ల సంఖ్యనా, జనసంఖ్యనా, ఏ సంఖ్యనా మనకు తెలియదు. ఎందులైనా ఓబీసీల లెక్క తేలాలి కదా. ఓబీసీల లెక్క తేలకుండా ఎన్ని రోజులు నమ్మించి మోసం చేస్తారు? అందుకనే మా బతుకులకు సంబంధం లేనిది, మా అస్తిత్వాన్ని దెబ్బతీసి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఈ కాగితాలు, నోటిఫికేషన్లు మాకు అవసరమా? అందుకనే చింపి వాళ్ళ ముఖాన్ని కొట్టేసినాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం సహించదు. 70 కోట్ల మంది బీసీ సమాజం కేంద్రం మీద దండెత్తి తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఇవాళ మేమేమడిగినాం? 80 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్ళ సంపద ఎవరి చేతులు ఉంది? రిజర్వేషన్లు ఎవరి చేతులు ఉంది? ఎవరు ముఖ్యమంత్రులు అవుతున్నారు? ఎవరు ఎమ్మెల్యేలు అవుతున్నారు? ఎవరు మంత్రులు అవుతున్నారు? మాకు పూరి గుడిసె కూడా గది లేదు. మా వృత్తులు చేసుకుని ఈ రోజు వరకు కూడా అన్నమో రామచంద్రన్ వలసలు పోతున్నారు. ఈ రోజు కూడా కుల వృత్తుల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దేశ సంపద మీ అయ్యా జాగిరా, మీ తాత చూస్తా. కేంద్ర బడ్జెట్ పెట్టి సిగ్గు, ఎక్కువ, లజ్జ ఏమి లేదు. కేంద్ర బడ్జెట్ 53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ పెడితే బీసీల సంక్షేమం కోసం ఎంత కేటాయించారు? మీరు కేటాయించిన కేంద్ర బడ్జెట్ పిప్పర్మెంట్ కూడా రావకపోయి బీసీలకు వస్తే ఇదేమి సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటారు. సబ్కా సాత్ లేడు, సబ్కా వికాస్ లేదు. వికాస్ కేవలం అగ్రకులాల మొఖాలలోనే వికాసం ఉంది, బీసీల మొఖాలలో చీకటి ఉంది. కాబట్టి ఇట్లాంటి బీసీ వ్యతిరేకమైన చర్యలు ఉపసంహరించుకో. నరేంద్ర మోదీ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, మా ప్రధానమంత్రి, మా బీసీ బిడ్డ. మీరు తక్షణమే దీన్ని సరిదిద్ది సవరణ చేసి ఓబీసీ కాలం పెట్టండి. లేకపోతే మాత్రం మీ గద్దె గుల్చడానికి బీసీ సమాజం సిద్ధమైంది. ఇంకొక మాట, దేశవ్యాప్తంగా ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో మరి సిట్ అని అదని ఇంకా ఇట్లాంటి డిస్టర్బెంట్ అంటే ఇది రాజకీయంగా ఎత్తుగడలంటారా? ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బీసీ వాదాన్ని బలహీనం చేసి బీసీల పోరాటాన్ని పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ సిట్టులు, బిట్టులు, బొట్టులు ఏయో తీసుకొస్తారు. ఈ సింగరేణి స్కాములని, సిట్టులని, వాళ్ళని టీవీ సీరియల్ లాగా నడుస్తుంది. నేనేమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చున్న పంచాంగం చూసినాయని కూడా చెప్పి లాస్ట్కు తీసి ఎవరైతే నేరం చేసారో వాళ్ళని లోపటేయక ఇదంతా పొలిటికల్ డ్రామాలు ఎందుకు అంటే, ఈ 3 పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ ఒకే తాను ముక్కలు. పార్టీలు వేరే, జెండాలు వేరే. వాళ్ళ ఎజెండా బీసీలను అణచివేయడమే. బీసీలలో వస్తున్న చైతన్యాన్ని అణచిపెట్టి బీసీలను డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో భాగంగానే కుట్ర చేస్తుంది. అంతకుముందు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. దేశవ్యాప్తంగా కూడా చాలా మంది తరలి వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి పాల్గొన్నాడు మీతో పాటు. సో మరి ఏందన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఢిల్లీలో వచ్చి కేంద్రం మెడలు వంచి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఉన్నాయా? మీకు అట్లాంటి ఆలోచన ఉందా? వీళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? ఫస్ట్ చెయ్యకపోతే మెడలను చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం. మెజార్టీ ప్రజలను ఎట్లా అవమానిస్తారు? మెజార్టీ ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలు మీకు అవసరం లేదా? నేను అంటున్నా, నరేంద్ర మోదీ గారు స్వర్ణ భారత్ అంటాడు. స్వర్ణ భారత్ కావాలంటే 70 కోట్ల మంది బీసీలను వెనుకగా నెట్టేసి వాళ్ళని అభివృద్ధి చెందకుండా చేస్తే స్వర్ణ భారత్ అవుతుందా? అఖండ భారత్ అంటాడు. ఆ 70 కోట్ల మంది 70% ప్రజలు ఎదగకుండా అఖండ భారత్ అవుతుందా? బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలి. బీసీల యొక్క అభివృద్ధి ప్రపంచం అభివృద్ధిగా చూడాలి. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయండి. మీరు ఎన్ని మాటలు చెప్పినా బీసీలను పచ్చి మోసం చేయాలని, తడిగుడ్డతో గొంతు పోయాలని చూసినా బీసీ సమాజం ఉప్పెనలాగా లేస్తుంది. బీసీ సమాజం పిడికిలు బిగించిందంటే దేశవ్యాప్తంగా అగ్గి
అగ్గి పుట్టిస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది. బీజేపీ ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకంగా ఉంటాం, ఎందుకంటే ముస్లింలు ఉన్నారు వాళ్ళకి పోతారని చెప్పి అంటా ఉన్నారు. బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీయనప్పుడు దాన్ని అడగలేని, ప్రశ్నించలేని బీసీ నాయకులు కాదు. ఒకవేళ మీరు బీసీ నాయకులని మీరు అనుకుంటే తక్షణం రాజీనామా చేయండి. కేంద్ర ప్రభుత్వంలో 27 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు ఓబీసీలు. మీరు తక్షణం రాజీనామా చేయండి. దీనికి వ్యతిరేకంగా రాజీనామా చేసి నరేంద్ర మోదీ గారికి రాజీనామా పత్రాలు ఇచ్చేయండి. బీసీ రిజర్వేషన్ ఎందుకు రావు, బీసీ కులాలను ఎందుకు జరగదో చూస్తాం. మీరు బీసీ కోట పేరుతోటి బీసీ కార్డును ఉపయోగించుకొని మంత్రులు అవుతారు, కానీ బీసీల ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం మీకేం పట్టింపు ఉండదు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోండి. రాజీనామాలు చేసి బీసీల హృదయాలను గెలుచుకుంటారా తెలుసుకోండి, రాజీనామా చేయకుండా బీసీలతో రాళ్ళ దెబ్బతింటారా తెలుసుకోండి. నరేంద్ర మోడీ ఇల్లు కూడా ముట్టడిస్తాం, అమిత్ షా ఇల్లు కూడా ముట్టడిస్తాం అన్నారు. ఆ కార్యక్రమం ఎప్పుడు చేయబోతుంది? ఖచ్చితంగా భారత్ బంద్ కూడా పిలుపునిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. మండల కమిషన్ ఉద్యమం ఎట్లయితే అయిందో ఈ ఉద్యమం కూడా అట్టే చేస్తాం. అన్న, ఇందాక ఒక లెటర్ కూడా చింపేసింది మీరు. ఏంది అసలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడా, ఎట్లా చూడొచ్చు? మొట్టమొదటిగా చెప్పాలంటే బీసీలకు ఏ ప్రభుత్వమైనా అన్యాయం చేసే దిశగానే పోతుంది. ఒకటి మేము చింపిన ఏంటంటే గెజిట్, కేంద్ర ప్రభుత్వము క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, ప్రజలని యొక్క లెక్క పెడతాము, వారి కులాల వారిగా, ఇల్లు వారిగా, వాళ్ళకి పంది ఉందా, కుక్కు ఉందా, బండి ఉందా, వానికి మంచి ఇల్లు ఉందా, రేకులు ఇల్లు ఉందా, స్లాబ్ ఇల్లు ఉందా, వాని ఇంట్లో పంది పిల్ల జొరిందా, కోడి పిల్ల జొరిందా అని లెక్కలు తీస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గెజిట్ తీసింది. గతంలో మొట్టమొదటిగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలంటే భారతదేశంలో మెజార్టీ ప్రజలకు అన్యాయం జరిగితే భారతదేశం వెనుకండిపోతుంది, ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఓబీసీ యొక్క లెక్కలు తీయాలి, కులగణనలో వారి జాతి జనగణన చేయాలని చెప్పి వారు అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల దాకా దాన్ని ఊసెత్తలే. మేము అనేక పోరాటాలు జంతర్ మంతర్ ద్వారా, ఢిల్లీ ద్వారా, రాష్ట్రాల్లో ఉన్న 29 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, కేరళలో పెద్ద ఎత్తున ఓబీసీలు అలజడి చేసి యుద్ధం చేస్తే మేము చేస్తాము అని చెప్పి మొన్ననే మంత్రివర్గ సమావేశం నిర్వహించి మరి బీహార్ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళీ ప్రకటించినాక దొంగ చాటున, దొంగ లెక్కల, అదేవిధంగా బీసీలను వంచే విధంగా, అన్యాయం చేసే విధంగా, అదేవిధంగా చూస్తే గెజిట్లో మళ్ళీ ఏమి ఇచ్చిర్రు, క్యాస్ట్ సెన్సస్ హౌస్ హోల్డ్ లెక్క పెడతాము, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ అదర్స్. అరే అదర్స్ అంటే మా లెక్కలు ఎట్లా తెలియాలి? ఎవడో బ్రిటిష్ వాడు 1931 చేసిన జనాభా లెక్కలు తప్ప ఇప్పుడు లెక్కలు లేవు. లెక్కలు లేనందు ద్వారా మాకు విద్యారంగంలో వెనుకబడతాం, ఆర్థిక రంగంలో వెనుకబడతాం, రాజకీయ రంగంలో వెనుకబడతాం. మా లెక్కలు లేనందు ద్వారా 1992లో దరిద్రానికి ఇంద్రసహాని యొక్క జడ్జిమెంట్ ఉండడం ద్వారా 50% సీలింగ్ రిజర్వేషన్ అన్నారు. అందులో ఏముంది, మా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినవి బీసీలకు ఇవ్వాలన్నారు. మిగిలిన అంటే 13% వచ్చేది తెలియదు, 14%, అది కూడా అత్యవసర రిజర్వేషన్లే. మాకు లోకల్ బాడీస్లలో తప్ప విద్యారంగంలో పెద్ద రిజర్వేషన్స్ లేవు. మాకన్నా వెనుక 103వ సవరణ చేసిన ఓసీలకు రిజర్వేషన్ ఉన్నాయి తప్ప బీసీలకు రిజర్వేషన్ లేవు. నేను ఏమంటున్నా అంటే ఓబీసీలు భారతదేశ పౌరులు కాదా, ఓబీసీలు హిందువులు కాదా, ఓబీసీలు హిందుత్వాన్ని కాపాడిన వారు కాదా అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఢిల్లీలో కూడా మీరు జంతర్ మంతర్లో కూడా ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టడం జరిగింది, ముఖ్యమంత్రి కూడా స్వయంగా పాల్గొన్నారు. సో మరి అప్పుడు మీకు ఇచ్చినటువంటి మాట ఏంది? ఇంకొక మాట, దేశంలో మొత్తం కూడా బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలని బీసీలకు రిజర్వేషన్ల కోసం అని, లేకపోతే బీసీలకు కావాల్సినటువంటి హక్కుల కోసం ఎన్ని సంవత్సరాలు కొట్లాడదాం? ఈ తరం బాయ్ ఇంకొచ్చే తరం అంటే ఇంకా పోతా ఉంటే ఇట్లనే ఉంటుందా? బీసీలకు నిజంగానే వీళ్ళు అన్యాయం చేస్తారా, న్యాయం చేస్తారా? అసలు నమ్మకం ఉన్నదా? ఖచ్చితంగా మీరు అడిగినట్టు మంచి క్వశ్చన్. ఈడ ఒకటి తీసుకుంటే ఏంటంటే బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతున్నది. అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు న్యాయస్థానాల్లో పెద్ద మనుషులు ఆ వర్గాలకు చెందిన వారే కాబట్టి ఈ కులగణన జరిగితే, నిజంగా క్యాస్ట్ సెన్సస్ జరిగితే ఈ 1992 జడ్జిమెంట్ ఎగిరిపోతుంది, ఇంద్రసహాని యొక్క 50% సీలింగ్ ఎగిరిపోతుంది. వీళ్ళకు న్యాయంగా, ధర్మంగా ఓబీసీలకు అన్ని రంగాల్లో వాటా వస్తే ఆధిపత్య అగ్రకుల అహంకారుల యొక్క పీటలు కూలిపోతాయనే అంశంపై అన్ని పార్టీలు మడిగట్టుకొని, ఇటు కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, అటు బీజేపీ పెద్దలు కావచ్చు, బీఆర్ఎస్ పెద్దలు కావచ్చు, దేశంలో ఉన్న దొంగ పెద్ద మనుషులు అందరూ ఒకటై ఈ కులగణన చేయకుండా చేశారు. ఎందుకంటే మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక అంశాలని, ఆర్టికల్ 370 కావచ్చు, జమ్మూ కాశ్మీర్ విషయం కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, రామ మందిరం విషయం కావచ్చు,
పెద్ద పెద్ద చిక్కుముడులు ఉండి భారతదేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న అంశాలను ఛాయ్ తాగినంత సేపట్లో సాల్వ్ చేసిండు. మళ్ళీ ఓబీసీ అంశాలు ఎందుకు చేస్తలేడు? అనేక సార్లు ఆ పెద్ద మనిషి పుట్టింది మా జాతిలోనే కదా, ఓబీసీ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి అయ్యింది కదా, 27 మంత్రులు ఓబీసీ సర్టిఫికేట్ మీద అయ్యారు కదా, ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు ఓబీసీ సర్టిఫికేట్ మీద అయ్యారు కదా, లక్ష్మణ్ గారు ఓబీసీ సర్టిఫికేట్ మీద అయ్యారు కదా. జాతికి సేవ చేయాలని మీకు ఎందుకు అనిపించట్లేదు? మీరు జాతిలో పుట్టి జాతి ద్రోహుల, జాతిని గర్వించదగ్గ బిడ్డల అనేది మీ చేతిలో ఉన్నది. మీరు గెజిట్లో ఓబీసీ అంశాన్ని పెట్టియాలి. ఓబీసీ అంశాన్ని మరుగున పడేస్తే మాకు విద్యారంగంలో అన్యాయం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి అంశాల్లో మాకు అన్యాయమే జరుగుతుంది. కానీ వీళ్ళు బీహార్ ఎన్నికల ముందు చెప్పిన మాట, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాట, మధ్యప్రదేశ్లో ఇచ్చిన మాట, యూపీలో ఇచ్చిన మాట, తెలంగాణలో ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పితే మాత్రం బీజేపీని చరిత్రహీనులుగా ప్రకటిస్తాం. బీజేపీ చరిత్రలో ఓబీసీలను ఓట్లు అడిగే విధంగా ఎక్కడ కూడా ఓట్లు అడగకుండా మీరు చరిత్రలో హీరోలు అవుతారు. ఎందుకంటే హిందుత్వాన్ని కాపాడింది కూడా బీసీలే. దేవునికి పెట్టే కిరీటం చేసింది మా విశ్వకర్మ సోదరుడు, దేవుడికి పెట్టే బట్ట చేసింది నా యొక్క పద్మశాలి సోదరుడు, దేవులకు మా ఎల్లమ్మకు నైవేద్యం పెట్టే కళ్ళు చేసింది నా గౌడ సోదరుడు. అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడేది మా యాదవ సోదరులు, మా ముదిరాజ్ సోదరులు. ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ కులాలు అన్నీ కూడా సేవా కులాలు. ఈ భారతదేశాన్ని యొక్క పట్టెడు అన్నం పెట్టినాం, బట్టగా నాగరికత నేర్పినాం, బట్ట కట్టే విధంగా, కుండలో వండుకునే విధంగా, కుండ చేస్తే మీ బట్టలు చేస్తే మీ ఈ నాగరికత నేర్పిన కులాలను మీరు అన్యాయం చేస్తారా? ఎవరండి ఓసీలలో ఏం త్యాగం చేశారు మీరు? ఓసీ కులాల యొక్క నేను ఇప్పుడు వాళ్ళని తప్పు పడతలేను, వాళ్ళని వ్యతిరేకిస్తలేను. ఫైనల్ గా రాజకీయమే కదా అంతిమంగా. రాజకీయాలు చేస్తే మనం పార్లమెంట్ లో మనోళ్ళు ఉంటే ఆడ చట్టాలు చేసుకోవచ్చు కదా. రాజకీయం చేస్తారనే కదా ఇప్పుడు రాష్ట్రం ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు 27% పెట్టిండు. ఏమైంది? చెంప అన్నట్టు రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఓట్లు వేస్తే దాదాపు 54% సర్పంచులు గెలిచినాం. రేపొద్దున మున్సిపల్ ఎలక్షన్ కూడా అదే అవుతుంది. ఏలేంది? వీళ్ళు యొక్క కులాల బలం తెలిస్తే, అరే వీళ్ళకి ఇంతమంది ఫలానా రంగారెడ్డి జిల్లాలో నోట బీసీలు 70% ఉన్నారు, ఫలానా మెదక్ జిల్లాలో నోట 90% ఉన్నారు అంటే రేపు పొద్దున వీళ్ళు ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు గారు, వీరి యొక్క పీఠాలు కూలిపోతాయనే చెప్పే కదా సోదరా. ఈరోజు వీరి యొక్క దౌర్ఘాత్యానికి, వీరి యొక్క అగాత్యాల కారణమే కులగణన చేయొద్దు, వీళ్ళకి బడ్జెట్లో పైసలు పెట్టొద్దు, వీళ్ళని ఆర్థికంగా ఎదగనియొద్దు, రాజకీయంగా ఎదగనియొద్దు అని చెప్పి మడిగట్టుకొని కూర్చున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచే రోజులు వస్తాయి. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశాం. మీరు తెలుసు, ఉద్యమాలకు బెర్లిన్ గోడలు కూలిపోయినాయి. భారతదేశంలో రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూకడి వేలతో ఉద్యమాలతో ప్రకటించాం. తెలంగాణ ఉద్యమం చూశారు. ఖచ్చితంగా భారతదేశంలో ఏ సమస్య లేదు, అన్ని సమస్యలు తీరిపోయాయి. భారతదేశంలో మిగిలిన సమస్య ఓబీసీ యొక్క రాజకీయ అదేవిధంగా అస్తిత్వమే. ఓబీసీల అస్తిత్వ యుద్ధం ఒకటే ఉన్నది. భారత ఆధిపత్య వర్గాలారా కాచుకోండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రాబోయే రోజుల్లో మీ గద్దెలను దించి ఓబీసీలు స్వాగతం చేసుకుంటాం. ఓబీసీల హక్కులు సాధించే వరకు బీసీ విద్యార్థి సంఘాలుగా జేఏసీలుగా పోరాడుతూనే ఉన్నాం. అంతిమంగా బీసీ రాజ్యాన్ని సాధిస్తాం. ఈ దేశంలో మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్ గా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎంతో అంతో కాదు, మెజారిటీగా బీసీలకు చాలా పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మరి ఈ రాష్ట్రాలలో వేరే వేరే నినాదాలతో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసి మరి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేకపోతే బీసీలలో ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు చూస్తే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ దాకా వేరే రాష్ట్రాలు కూడా సిట్టు పేరుతోని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న పెద్ద నాటకం. సిట్టు లేదు, లొట్టు లేదు, పొట్టు లేదు, ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరిని తీసుకపోరు. వాళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ చేసారు, మొత్తం మంది ఫోన్ విన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో వాళ్ళ మీద విచారణ జరిపి మిమ్మల్ని జైలు వేస్తా ఉంటారు. ఇది జరిగే పని అంటారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 42% ఒక బీసీ మూవ్మెంట్ నడుస్తున్నది. ఈ 42% ఏమైందని ప్రజలు అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ విఫలమైనారు కాబట్టి వీని పాలన పైన ఎవడు ప్రశ్నించకుండా ఆడు గతంలో చేసిన తప్పులు తప్పించుకోనికి వాడు కవిత అడిగినా ఇంకోళ్ళు అడిగిన ఇవన్నీ డైవర్ట్ చేసి కేవలం సిట్టు పేరుతోని వాడేదో సినిమా హీరో ఇంకా సినిమా స్టార్ వచ్చినాడు షెయ్యి అని ఊపడము ప్రజలందరూ. ఇప్పుడు కేటీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు 420 హామీల పైన ఎందుకు ధర్నా చేయలే? బీసీలకు ఇచ్చిన హామీ పైన ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాములు చేయలే? అంటే కేవలం సిట్టు పేరు పైన నువ్వు నిన్న చూసుకుంటే నినాదాలు తెలిపి ఎక్కడ ధర్నాలు చేసినావు కదా. మెజార్టీ ప్రజల యొక్క హక్కుల కోసం, మెజార్టీ ప్రజల యొక్క ఆత్మ అభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ధర్నాలు చేయలే? ఎందుకు పిలుపునియలే? కేవలం నామమాత్రంగా మేము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ ఇస్తే అన్ని పార్టీలు పాల్గొన్నారు కదా. ప్రధాన యొక్క ఉన్నవారు ఎవరైనా పాల్గొన్నారా అండి? ఆధిపత్య వర్గాలకు చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు పాల్గొన్నారా? అంటే
కేవలం బీసీ బిడ్డల ముందుకు వచ్చారు తప్ప ఈ అగ్రవర్ణాలకు ఆధిపత్యకులు నచ్చదు. నేను ఏమంటున్నా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అగ్రవర్ణాలు అంటే ఎవరైతే ఆధిపత్యం చేస్తాడో వాడే అగ్రవర్ణం. మా ఇంటి పక్కన ఉన్న రెడ్డో ఇంటి అనుకున్న వైశ్యుడో కాదు, వాళ్ళు పేదవర్గాలే పాపం. వాళ్ళ లెక్కలు కూడా తీయమంటున్నా నేను. బీసీ 42% రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ వచ్చి వాళ్ళే ముందు వచ్చి కొట్లాడారు కదా, మరి అది ఎట్లా చూడొచ్చు? అంటే క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది కూడా. ఈ రోజు మంచి అద్భుతమైన క్వశ్చన్ అని. ఎక్కడ కూడా వాళ్ళు కొట్లాడలే. ప్రజా ఉద్యమాన్ని భయానికి వచ్చి ఫోటోలు దిగిర్రు. ప్రజా ఉద్యమాన్ని వాళ్ళు తట్టుకోలేక అమ్మో ఈ అంశం ఎక్కడ పోతుందని చెప్పి కొట్లాడిరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఆడుతున్న డ్రామా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఆడుతున్న డ్రామా, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఆడుతున్న డ్రామా ఒక్కటే. ఈ 42% కాకుండా డైవర్ట్ పాలిటిక్స్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం దగ్గర బిల్లు పంపి 42% అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు పంపుతుంది. ఎక్కడ నిరసన తెలిపదు. ఓటు చోరీ అడ్డీలకు ఓటు చోరీ. ఆయన బీసీల హక్కుల చోరీ గురించి ఎందుకు మాట్లాడావు? బీసీల యొక్క రిజర్వేషన్ ద్వారా కదా, బీసీల భిక్ష ద్వారా కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. బీసీలు చూపించిన కనికరం ద్వారా కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ఏ సర్వేలో కూడా ప్రభుత్వం ఏర్పడలేదు. కేవలం కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము, విద్యా ఉద్యోగ రంగంలో మేము ఇస్తామంటేనే కదా బీసీలు నమ్మిరు. బీసీలు వన్ సైడ్ ఓట్లు ఓటేస్తే ఈరోజు మీరు తీసుకుంటున్న జీతం కావచ్చు, మీరు వాడుతున్న కారు కావచ్చు, మంత్రి అనే హోదా కావచ్చు, బీసీలు పెట్టిన భిక్షనే. రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర తెలంగాణలో ఉన్న బీసీలు పెట్టిన భిక్ష. కాబట్టి మీరు ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఒకరోజు సిట్టు, ఒకరోజు లొట్టు, ఒకరోజు పొట్టు, నీ దొంగ నాటకాల యొక్క తెలంగాణలో ఎవరు భయపడేటోళ్ళు లేరు. ఈ దొంగ నాటకాలు గ్రహిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు కూడా బీసీ ప్రజలు బుద్ధి చెప్తారు.